పబ్లిక్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 66 హామీలు ఎట్లైనా అమలు చేసేందుకు ఆలస్యమైతది గానీ, మా మంత్రి పదవుల ముచ్చటనైనా జల్ది తేల్చుర్రి సార్లు అని మినిస్టర్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నోళ్ళు బాధపడే కాడికొచ్చిందిగా కథ. పొద్దుమీకో, రేపో, ఎల్లుండో క్యాబినెట్ విస్తరణ మీద క్లారిటీ వస్తదనుకుంటే, ఇగో ఇట్లా ఇంత ఇంత లేటే అయితుంది పాపం. ముంగట్కి 3 అడుగులేస్తే వెనకకి 7 అడుగులేస్తున్నట్టే ఉంది కేబినెట్ విస్తరణ ముచ్చట. పవర్లకొచ్చి ఏడాది అయిపోతున్నా కూడా ఇంకా కొత్త మంత్రులు కొలువు తీరే మ్యాటర్ మీద క్లారిటీ రాకుండా అయింది. మహారాష్ట్ర ఎలక్షన్ల పంచాది ఒడిచినాక ప్రజాపాలన ఏడాది సంబరాల పేరు మీద డిసెంబర్ ఆఖరి వరకల్లా మంత్రివర్గాన్ని పెంచుతారని మస్తుగానే మాటలు వినొచ్చినా గానీ ఆ కార్యం కాకుండానే ఆగిపోయింది. ఓ దిక్కు హైకమాండ్ తోని షాయిపై చర్చలు గట్టిగానే అవుతున్నాయి. ఇయాలనో రేపో ఇస్త్రీ బట్టలు వేసుకొని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని వారానికోసారి వరుస పెట్టి ఈయనొచ్చినాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ విమానం ఎక్కినప్పుడల్లా రాంగా పక్క కొత్త మంత్రుల లిస్టు పట్టుకొనే వస్తాడని ఎయిర్పోర్ట్ల కాడ పూల గుత్తులు పట్టుకొని ఎదురు చూసిర్రు కొందరు ఎమ్మెల్యేలు. కానీ ఇప్పటిదాకా అత్తా లేదు పత్తా లేదు. ఇంకిప్పుడు రాహుల్ గాంధీ బయట దేశాల టూర్లు ఉన్నాడు. ఈ నెల 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫారెన్ కు బయలుదేరేందుకు బట్టలు చదురుకొని పెట్టుకున్నాడు. అటెన్క ఫిబ్రవరిలో బడ్జెట్ మీటింగ్లు ఉండే. దీంతోని ఇప్పట్ల మంత్రివర్గ విస్తరణ లేనట్టేనా అనుకుంటా మదనపడి ఓవట్టిరట మినిస్ట్రీ దక్కుతుందని నమ్మకం ఉన్న లీడర్లు. కొత్తేడాదిలో కొత్త మంత్రుల లిస్ట్ అనుకుంటే అది కూడా లేటే అవుతుంది పొర్రి.